హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను దోసకాయ ఎండు చేప వండుతున్నానండి. ఇగో ఒక దోసకాయ తీసుకున్నా, కొన్ని ఎండు చేపలు తీసుకున్నా, ఈ తోకలు తలకాయలు తీసేసాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ కొంచెం చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకున్నా, 5 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. పొయ్యిన బాండీ పెట్టుకున్నా. ఇప్పుడు నూనె వేసుకుంటున్నా. ఇది జీలకర్ర, కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి మరి ఎక్కువ దూరగా వేగన అవసరం లేదు. ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది నూనెలో మగ్గినవి బాగా. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 స్పూన్లు, 3 స్పూన్లు వేస్తున్నా కారము. ఎందుకంటే ఇది చేపల కూర కదా, ఎండు చేపలు కదా, కొంచెం కారం నూనె ఉంటేనే బాగుంటుంది. అందుకని కొంచెం కారం 3 చెంచాలు వేసిన. ఇప్పుడు కొంచెం చింతపులు చేసుకోవాలి. ఇగో చేపలు అయితే నీట్గా కడుక్కున్నాను. చేపలు వేసేస్తున్నా. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కూర అయితే రెడీ అయ్యింది. దోసకాయ ఎండు చేపల కర్రీ రెడీ అండి. చూడండి, ఎండు చేపల దోసకాయ కర్రీ ఇది చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.